హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి హ్యాపీ రక్షాబంధన్. నాకంటే చిన్న వాళ్ళైతే తమ్ముళ్ళకి, నాకంటే పెద్దవాళ్ళైతే అన్నలకి మరొకసారి హ్యాపీ రక్షాబంధన్. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు అన్నలు తమ్ముళ్ళు లేకుండా మీరే నాకు అన్నలు తమ్ముళ్ళు అని నేనైతే భావిస్తేవాళ్ళైనా. అక్క చెల్లెళ్ళు ఇట్లా నాకు కూడా అయితే ఇవ్వలేని నాకు కదా అని మీరందరూ నాకు సిస్టర్స్ బ్రదర్స్ లేకనే. ఫ్రెండ్స్, మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే మా అక్క అయితే మా నాన్నకి మా అమ్మకి రాట్ కడుతుంది. అయితే మా మేనత్త అన్నట్టు, మా రెండో మేనత్త అన్నట్టు, మా నాన్న వాళ్ళ చెల్లెలు, ముగ్గురు చెల్లెలు అన్నట్టు నాన్న వాళ్ళకు. అయితే అక్క నేను ఎందుకంటే అంటే అత్తమ్మని ఎవ్వరు మీలోను చిన్నక్క పెద్దక్క నడిపక్కన అంటాం. చిన్నప్పటి నుంచి అట్లా చాలా పిల్లలకంగా వదిన మరదలు అనేది నేను అస్సలు పిలుచుకోనట్టు అక్క చెల్లెళ్ళకనే పిలుస్తాం. ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళ కొడుకులైన అక్క అని అంటే తమ్ముళ్ళకి అంటాం. వదిన మరదలు అట్లా మరదిలాగా అనుకోము అస్సలు. మేమైతే అలాగే అనుకుంటాం ఫ్రెండ్స్. అని ఇంకా రాఖీ కట్టిన తర్వాత ఆడపిల్ల కాళ్ళు వాళ్ళ కూతురు వచ్చేసి అక్క వాళ్ళ కూతురు వచ్చేసి మా ఆయనకు చెల్లెలు అవుతుంది కదా, ఆమె రాఖీ కడుతుంది అన్నట్టు. ఆమె లేదని వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఇప్పుడు మేము ఉండేదైతే వాళ్ళ ఇంట్లోనే, ఈ అక్క వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళు ఇల్లు కొన్న తర్వాత బెంగళూరు వెళ్తారు. తమ్ముడు వచ్చేసి అవన్నీ చదువుతారు. వాళ్ళు బెంగళూరులో సెట్ అయ్యారు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఉగాది వరకు ఇక్కడ వస్తారన్నట్టు. ఇల్లు కొన్నారు నిన్న మొన్న, ఒక 2 months అవుతుందా ఇల్లు కొని. ఇంకా ఖాళీగా ఉందన్నట్టు ఇంకా మమ్మల్ని వచ్చిండూరు అంటే ఇక వచ్చున్నాం అంటుంటే ఇంట్లో. వాళ్ళు వచ్చిన తర్వాత మేము వేరే దగ్గర షిఫ్ట్ కావాలి. అంతలోపు ఇల్లు కొనుక్కుంటేనే మా ఇంట్లో పోతాం, లేదంటే ఏదైనా ఒక దగ్గర ఉండాలి. ఇంక ఇప్పుడైతే మేము రాఖీ కట్టినాక అక్క కాలు అయితే మొక్కుతున్నాం. మేము ఉడకంగా కొనుక్కోవాలని చూస్తున్నాం. ఇంకేమో అదృష్టం ఏదో ఒకవేళ కొంటేనేమో బాగానే ఉంటుంది, కొనుక్కుంటే ఇక మనం ఏదైనా రాసి పెట్టి ఉండాలి కదా, ఇది కావాలి అంటే మనం అనుకున్నప్పుడే జరగవు కదా. ఇన్ని సంవత్సరాలు ఆగినాం, ఇంకా కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టాలి. నాకేంటంటే మెయిన్ పాయింట్ ఒక ఇల్లు కావాలి అనేది ఒక కోరిక అన్నట్టు. నాకు ఒక రూమ్ ఉన్నా సరే నాకు ఓన్ హౌస్ ఉండాలనేది ఒక అదన్నట్టు. ఇప్పుడు నాన్న వచ్చేసి ఇంకా రాఖీ కట్టిన తర్వాత అక్కకు వచ్చేసి ఇంకా చీర ఇట్లంగా ఏం తీసుకోవాలి అన్నట్టు. బట్టలు అవుతుంది కదా, ఇంకేమైనా మనీ పెట్టుకుంటే వాళ్ళు ఏదో ఒకటి కొంటారు కదా అన్నట్టు. ఇంకా డబ్బులే ఇచ్చేసింది. మా పిల్లలకైనా మా అక్కకైనా డబ్బులే ఇచ్చేసింది. అయితే చెల్లె కొడుకునిగా చెల్లె కొడుకుకి కడతారు అన్నట్టు రాఖీ. ఇంకా చెల్లె కొడుకు నా దగ్గరనే ఉంటాడు కాబట్టి, ఇంకా నాకు కొడుకులు లేరు కాబట్టి ఇంకా చెల్లె చనిపోయింది కదా, చెల్లె కొడుకు నా దగ్గరనే ఉంటాడు. చెల్లె కొడుకు కడతారు రాఖీ. ఇంటి దగ్గర రాఖీ ఇట్లా కట్టిన తర్వాత ఇంక అంతా అయిపోయిన తర్వాత మేము గుడికి వచ్చినాం అన్నట్టు. గుడికి సాయిబాబా గుడి. నేను ప్రతి సంవత్సరం నాకు తెలిసినంత వరకు, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అయినా సరే నేను సాయిబాబా దేవునికి రాఖీ, గణేషుని దేవునికి రాఖీ అయితే కంపల్సరీ కడతా. ఫస్ట్ గణేష్ స్వామికి కట్టిన తర్వాత మళ్ళీ సాయిబాబా దేవునికి కట్టినట్టు రాఖీ. మనం కొబ్బరికాయ ఇప్పుడు మంచిగా కొత్తగా తయారవుతుంది అన్నట్టు, ఇప్పుడే మంచిగా అవుతుంది అన్నట్టు గుడి. ఇది వచ్చేసి బయట అన్నట్టు. ఇక్కడ విఘ్నేశ్వరుని కొంచెం ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు. 2-3 సంవత్సరాలు అయితే కొంచెం మంచిగా అవుతుంది అన్నట్టు. ఆడైతే మస్తు డాగులు ఉంటాయి అన్నట్టు. మస్తు సాయిబాబా టెంపుల్ దగ్గర చాలా ఉంటుంది. అయితే గురువారం చాలా బాగుంటుంది అన్నట్టు. అన్నసత్రం అసలు ఎంత బాగుంటుంది అక్కడ. ఇంకా మిగతా రోజులు కొంచెం తక్కువ వస్తారు. గురువారం రోజు అయితే ఫుల్ వస్తారు పబ్లిక్. ఈయన ఏమంటారో ఈ స్వామిని నాకు తెలియదు. ఆ స్వామి గుడికని కట్టిన రాఖీ, పత్తి రాఖీ. ఈ సాయిబాబా దేవునికి పత్తి రాఖీ, మళ్ళీ మనం తీసుకుపోయి రాఖీ ఉడకని కట్టినాం అన్నట్టు. ఫస్ట్ ఎవరికైనా మనం కట్టుకున్నా సరే పత్తి రాఖీ కట్టాలంట. ఫస్ట్ పత్తి రాఖీ కట్టిన తర్వాతనే మనం బంగారుదైనా ఎండిదైనా మనం ఏ రాఖీ అయినా కట్టచ్చంట. అయితే ఇట్లా కప్పు ఉన్నది కదా శాల్వా, అయితే దండకు కట్టిన అన్నట్టు రాఖీ. ఇక్కడ స్వామికి కింద ఉండే చిన్న స్వామి ఉడకం ఉన్నాడు సాయిబాబా, అక్కడ ఉడకంగా దండకే కట్టిన. కొబ్బరికాయ బయటనే కొట్టుకొని రావాలన్నట్టు. ఈడ విఘ్నేశ్వరుని కుడకంగా రాఖీ కట్టిన.
శివయ్యకు అందరికీ ఆడ ఉన్న దేవుళ్ళ అందరికీ రాఖీ కట్టుకుని వచ్చిన అన్నమాట. ఇంకా వాళ్ళే నాకు తండ్రి అయినా తల్లి అయినా అన్నలైనా తమ్ముళ్ళైనా అందరు నేను వాళ్ళనే భావిస్తాను. నాకు సాయిబాబా దేవునికి ఏమన్నా మొక్కుకుంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఆ స్వామినే నేను ఏది కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ స్వామి తర్వాత మీరు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఏదైనా మీతో షేర్ చేసుకున్నాం. ఏదైనా చెప్పుకుంటే కొంచెం బాధ అనేది తీరిపోతుంది అని అంటారు కదా, అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ స్మార్ట్ చెప్పాను. ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ రక్షాబంధం శుభాకాంక్షలు. అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ మరొకసారి రక్షాబంధం శుభాకాంక్షలు. మేమైతే సాయిబాబా టెంపుల్కి వచ్చాను. నేను ప్రతి ఇయర్ సాయిబాబా స్వామికి అనేది రాఖీ కడతానట్టు. అయితే నాకు అన్నలు తమ్ముళ్ళు ఎవరు లేరు, అంతా ఆయన్ని అనుకుంటా. మీరు రకంగా నాకు అన్నలు తమ్ముళ్ళు అనుకుంటా. మీరు మన సుఖంగా మంచి మనసు ఉంటే చాలు. ఎవరైనా మనకు అన్నలు తమ్ముళ్ళు రక్తబంధానికే కట్టాలని ఏం లేదు. ఎవరైనా మంచి మనసు ఉంటే ఎవరికైనా కట్టచ్చు ఫ్రెండ్స్. నేను మీరే అనుకుంటున్నా. నేనైతే ప్రతి ఇయర్ నేను సాయిబాబా దేవుని కడతానట్టు. ఈ సంవత్సరం ఉడకంగా వచ్చిన సాయిబాబా టెంపుల్కి వచ్చిన నేను మా ఆయన. అయితే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను దేవునికి పూజ చేస్తుంటే మా ఆయన తీసిండు. మా ఆయన మొక్కుతుంటే నేను తీసిన అన్నట్టు. మీతో మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నా. సాయిబాబా టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది. ఈరోజు ఎవ్వరు లేరు ఎక్కువ. గురువారం రోజు ఎక్కువ ఉంటారు. అన్నదానం మొత్తం జరుగుతుంది ఇక్కడ. చాలా బాగుంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇలా ఉంటుంది టెంపుల్ అయితే మొత్తం బాగుంటుంది, చాలా బాగుంటుంది. గురువారం అయితే చాలా మంది వస్తారు. అన్నదానం జరుగుతుంది. చాలా పబ్లిక్ ఉడకంగా ఉంటారు. ఈరోజు ఇంకెవ్వరు లేనన్నట్టు. అందరు రాఖీ కట్టడానికి వెళ్తారు కదా. మేము 10కి వచ్చినాం అన్నట్టు.